ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా హిందూపూర్కు 14 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళుతుండగా జటాయువు అనే పక్షి అడ్డుకోగా రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా శ్రీరాముడు వచ్చే వరకు ఈ విషయం చెప్పడం కోసం బ్రతికి ఉన్న ఆ పక్షిని చూసి లేపక్షి అని శ్రీరాముడు అనగా ఆ పక్షి మోక్షం లభించిన ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరొచ్చింది. 108 శైవ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పే లేపాక్షి ఆలయంలో ముందుగా వినాయకుడిని దర్శించి ఆ తర్వాత వీరభద్రుడిని దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో పానవట్టం మీద శ్రీరాముని ప్రతిష్ఠించబడి ఉంది. ఈ విచిత్రం ఒక్క ఈ ఆలయంలో తప్ప మరెక్కడా కూడా ఉండదు. ఇంకా వీరభద్రుడు, శ్రీరాముడు, దుర్గాదేవి, పాపనాశేశ్వరులను కలిపి ఆరాధించే ఏకైక ఆలయం కూడా ఇదే. ఇక్కడ 30 అడుగుల ఎత్తుగల 7 తలల నాగేంద్రుడు చుట్టుకుని ఉన్నట్లుగా మధ్యలో అద్భుత శివలింగం ఉంటుంది. లేపాక్షికి కొంత దూరంలో 8.23 కిలోమీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపంలో అద్భుత నంది విగ్రహం ఉండగా దేశంలోని ఎత్తైన నంది విగ్రహం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత అంతరిక్ష స్తంభం. దీనినే ఆకాశ స్తంభం అని కూడా అంటారు. ఈశాన్య మూలలో ఉన్న ఈ అంతరిక్ష స్తంభం నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభంపై కప్పు నుంచి వేలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నాగలింగం వెనుక భాగంలో అసంపూర్తిగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మంటపం ఉంది. ఇక్కడ ఉన్న శిల్పకళా చాతుర్యం అద్భుతమని చెప్పాలి. సాధారణంగా ఆలయంలోని మండపంలో స్తంభాలన్నీ కింద భాగాన పైభాగాన కూడా సమాన దూరంలో ఉండి పైకప్పు బరువుని సమానంగా మోస్తుంటాయి. కానీ ఈ ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం విజయనగరం రాజుల కాలం నాటిది కాగా కోశాధికారిగా పనిచేసే విరూపಣ್ణ అనే అతడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఖజానా అధికారి అయిన విరూపಣ್ణ ఆలయాన్ని నిర్మిస్తూ రాజు ఖజానా వృధా చేస్తున్నాడని రాజు విరూపಣ್ణ కళ్ళని పొడిచివేయాలని ఆదేశించగా మనస్తాపం చెందిన విరూపಣ್ణ తన కళ్ళని తానే పొడుచుకున్నాడు. అందుకే ఈ ఆలయం నిర్మాణం మధ్యలోనే అయిపోయింది. ఇప్పటికీ ఈ ఆలయంలో గోడపై ఎర్రటి రక్తపు మరకలను చూడొచ్చు. మన దేశంలోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలు దేవతలు ఆతిథ్యమిచ్చే నివాసాలుగా చెబుతారు. అలాంటి అతి కొద్ది ఆలయాలలో లేపాక్షి ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శ్రీరామేశ్వర స్వామి శివలింగం, హనుమంతుడు ప్రతిష్ఠించిన హనుమలింగం, స్వయంభూగా వెలిసిన పాపనాశేశ్వర లింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.